మట్టిలో తేమ ఉంది. ఈ క్లిప్ చూశారు కదా, ఇది ఫిబ్రవరి 25న తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల శివారు ప్రాంతంలో జరిగిన ఒక విషాద ఘటన. అసలు ఏమి జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది జేపీ ద ఫ్యూచర్. అసలు విషయానికి వస్తే, ఇళ్ల కూల్చివేతల ఉదంతం కేవలం ఒక సాధారణ ఆక్రమణల తొలగింపు చర్య మాత్రమే కాదా? దీని వెనక దశాబ్దాల భూదాన్ భూమి వివాదం ఉందా? చట్టపరమైన చిక్కులు మరియు తీవ్రమైన మానవీయ కోణం దాగి ఉన్నాయా? ఇది ప్రభుత్వ వైఫల్యమా లేక ప్రజల తప్పిదమా? మనం ఈ వీడియోలో లోతుగా విశ్లేషిస్తే అసలు సమస్య సర్వే నంబర్లో 347 మరియు 348లో ఉన్న సుమారు 60 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతోంది. ఇది చారిత్రాత్మకంగా ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమం ద్వారా వచ్చిన భూమి. కాలక్రమేణా ఈ భూమి నిర్వహణ భూదాన్ బోర్డు నుండి రెవెన్యూ శాఖకు, ఆపై వివిధ ప్రభుత్వ ప్రతిపాదనల మధ్య నలిగిపోయింది. గత 8 నుండి 10 ఏళ్లుగా సుమారు 600లకు పైగా పేద కుటుంబాలు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు, రేకుల ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించడం మరియు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఓట్లు అడగడం వంటి పరిణామాలు తాము ఉంటున్నది సురక్షితమైన నివాసమని బాధితులు నమ్మేలా చేశాయి. అయితే ఫిబ్రవరి 25న ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఆపరేషన్ నిర్వహించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. అధికారులు సుమారు 4000 మంది పోలీసులు రంగంలోకి దించింది. తెల్లవారుజాము నుండే ఈ ప్రాంతాన్ని దిగ్బంధించారు. దీనిని ఒక మిలిటరీ ఆపరేషన్లా నిర్వహించడం వెనుక కారణం స్థానికుల నుండి రాగల తీవ్రమైన ప్రతిఘటనను అడ్డుకోవడమే. సుమారు 40 నుండి 50 జేసీబీలు ఉపయోగించి ఏళ్ల తరబడి కట్టుకున్న ఇళ్లను కేవలం గంటల వ్యవధిలోనే నేలమట్టం చేశారు. బాధితులు వాపోయి ప్రధాన అంశం ఏంటంటే, కనీసం ఇంట్లో ఉన్న సామాగ్రిని, వృద్ధుల మందులను లేదా పిల్లల పుస్తకాలను తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం. మేము ఓట్లు వేసినప్పుడు లేని అక్రమం ఇప్పుడు ఇల్లు కూల్చేటప్పుడు గుర్తుకు వచ్చిందా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఉంటున్న పేదలను నిరాశ్రయాలను చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయ కోణంలో చూస్తే ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెంట్రల్ పాయింట్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ప్రభుత్వంపై ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల గూడు కూల్చిన చోటే తిరిగి ఇళ్లు కట్టిస్తామని సవాల్ విసిరారు. ఇది కేవలం ఆక్రమణల తొలగింపు కాదని, పేదలపై జరుగుతున్న దాడి అని వివక్షాలు చెప్పుకుంటున్నాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం తాము కేవలం కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని మరియు ప్రభుత్వం ఆస్తులను కాపాడుతున్నామని చెబుతున్నది. అయితే కూల్చివేసిన తర్వాత బాధితులు తరలించిన తాత్కాలిక షెల్టర్లలో సరైన ఆహారం, మురుగుదొడ్లు, కనీస వసతులు లేవని వస్తున్న వార్తలు ప్రభుత్వ యంత్రాంగంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. లోతైన విశ్లేషణ ప్రకారం ఇది కేవలం స్థల వివాదం కాదు, పేదల గూడుకు సంబంధించిన హక్కు మరియు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు మధ్య జరుగుతున్న ఘర్షణ. చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగం కల్పించిన జీవన హక్కు ప్రకారం వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా రోడ్డున పడేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చట్టపరమైనదని, భూదాన్ భూములు భూమి లేని పేదలకు సాగు కోసం ఇచ్చినవని, వీటిని విక్రయించడానికి లేదా శాశ్వత గృహ నిర్మాణాలకు ఉపయోగించడానికి చట్టబద్ధంగా అనుమతి ఉండదు అని చెబుతున్నది. అయితే అక్కడ నివసించే ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు మానుషంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.